నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడులో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపురం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన దాసరి రాఘయ్య, కుమ్మరి శ్రీనివాసులు మేకపోతులు కొనుగోలు చేసేందుకు బైక్పై బయలుదేరారు. వరికుంటపాడు బస్టాండ్ సమీపంలో 565 జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న సమయంలో పామూరు నుంచి దత్తలూరు వైపు అతివేగంగా వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టింది. నమస్తే, నేను వరికుంటపాడు గ్రామ సర్పంచ్ని. ప్రస్తుతం వరికుంటపాడు మేజర్ పంచాయతీ ఉన్నటువంటి NH 56 లో పైన మేము ఉన్నాం. ప్రస్తుతం ఒక 10 నిమిషాల క్రితం ఏదైతే హైవే మీద వాహనాన్ని ఢీకొట్టేటువంటి సంఘటన మేము కళ్ళారు చూసాం. చాలా విధానకరమైనటువంటి సంఘటన. ప్రాణ స్థితిలో వాళ్ళు కాపాడే విధంగా దేవుళ్ళు కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద పడ్డారు. హైవే వాళ్ళు ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడైతే నామ్స్ ప్రకారము పైన స్పీడ్ లిమిట్ పెట్టాలో అక్కడ వాళ్ళు పెట్టలేదని కూడా మేము గుర్తించాం. 40 పెట్టాల్సిన దగ్గర 60 పెట్టారు. ఇది చాలా బాధాకరం. అదే విధంగా వాహనదారులు కూడా మా యొక్క వరికుంటపాడు ఎస్ఐ గారు రఘునాథ్ గారు పలుమార్లు వాళ్ళకి సూచనలు సలహాలు చేసినప్పటికీ కూడా వాహనదారులు మార్పు రాలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రయాణం చేసేటప్పుడు మితిమీరిన వేగంతో వెళితే ఆ మరణానికి అప్పగించినట్లు అవుతుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ప్రయాణికులు ప్రయాణం చేసేటప్పుడు ఏ వాహనమైనా కానీ మితిమీరిన వేగంతో పోకుండా గ్రామంలో వెళ్ళేటప్పుడు చూసి అడుగులు వేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే గ్రామానికి సంబంధించిన ఇండికేటర్స్ ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఈ హైవే మీద ఉన్నటువంటి వారు దయచేసి ఇది గమనించి బహు జాగ్రత్తగా పోవాలి. మితిమీరిన వేగము దయచేసి హైవే మీద పోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా NH 5 వాళ్ళు కూడా అక్కడక్కడ బోర్డు కొన్ని మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సరి చేయాలని మనసు కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా గుంతులుండే దగ్గర వెంటనే వాటిని పునరుద్ధరించి ఎప్పటికప్పుడు చేయాలని కూడా నేను గట్టిగానే వాళ్ళు కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి. రోడ్డు మీద కూడా నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి ఈ అధికారులు కానీ ఎవరైనా కూడా వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు కూడా కాపాడాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ.